హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వం 400 హామీలు ఇచ్చి నెరవేరకుండా దొంగచాటుగా మాటలు చేస్తుంది. ఏంటంటే తులం బంగారం ఇయ్యక ఆడవాళ్ళకి 2500 కేసీఆర్ కిట్టు అండ్ నీళ్లు సరిగ్గా లేక మళ్ళా స్కూటీలు ఇస్తాను ఆడవారికి, అమ్మలక్కలకు 2000 ఇస్తా అన్నారు, అవి ఇయ్యలే. ఇంకోటి వృద్ధులకు 6000 రూపాయలు ఇస్తా అన్నారు. ఎన్నో హామీలు ఇట్లా దొంగ హామీలు ఇచ్చుకుంటా ఈ తెలంగాణని మోసం చేస్తుండు. విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, వాళ్ళని మోసం చేస్తుండు. గుంపు మేస్త్రి పెద్ద మాటలు మాట్లాడుతుండు. 400 హామీలు ఇచ్చి ఇంత ఎవరిని ఇస్తారా? నువ్వు ఎప్పుడు తెలంగాణ ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి. తెలంగాణ సోనియా ఇచ్చినట్టు తెలంగాణ బలిదానం తీసుకున్న తర్వాత, శ్రీకాంత్ చార్య వాళ్ళు బలిదానం తీసుకున్న తర్వాత తెలంగాణ సోనియా ఇచ్చిందట. మీ ఇంట్లోదేమన్నా ఇచ్చిందేమన్నా? నువ్వు తెలంగాణగా పోరాడినావు రేవంత్ రెడ్డి గారు? చెప్పురు, మీరు ఏం పోరాడారు, ఏం చేశారని మీరు మాట్లాడుతారు ఇలా? నువ్వు ఇలా అధికారం నీకు ఎప్పటికీ శాస్త్రం కాదు రేవంత్ రెడ్డి. నీకు ఫస్ట్ చెప్తున్నాము, మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు నీకు ఎప్పటి మందం ఉంటారో, తర్వాత నీకు ఏమైనా జరిగిందానికి ఎవరు నీకు అర్థం చేసుకో రేవంత్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకో. ఇంకా 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఉంది. కంపల్సరీ జమిలీ ఎలక్షన్లు వస్తాయి. కంపల్సరీ అధికారం ఎప్పటికీ శాస్త్రం కాదు, ప్రజల్ని వాళ్ళు కాదు, అర్థం చేసుకో. ప్రజలకు ఎటు మల్లుతే అటు మల్లుతారు. నీది అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఏమేం చేస్తున్నావో అన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారు. నువ్వు ఎన్ని పైసలు తీసుకొస్తున్నావో, ఎన్ని అప్పులు తీసుకొస్తున్నావో అవన్నీ చేటతెల్లం తీసుకొస్తారు, తెలంగాణ ప్రజలు తీసుకొస్తారు. ఇది పక్కా నేను చెప్తున్నా. ఇది అందరూ మనం చూస్తున్నాము. ఇది ఏమేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, ఇవన్నీ మనం చూస్తున్నాము. ఇవన్నీ గమనించారు తెలంగాణ ప్రజలు. బుద్ధి ఎప్పుడు రేవంత్ రెడ్డికి. ఇవి హామీలు ఇచ్చేదాకా మీరందరూ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లో కంపల్సరీ అడుగుర్రి, నిలదీయుర్రి. నాకు ఎందుకు ఇవ్వవు, మీరు ఎందుకు ఇవ్వాలని నిలదీయుర్రి, అడుగుర్రి.